ప్యాటర్న్ చూద్దాం. మనకి ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్. ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 3 ఉంది. పేపర్ 3 150 మార్కులు. 150 మార్క్స్. ఈ 150 మార్కుల పేపర్‌ని మనకి 50 ఈచ్ మార్క్స్‌గా డివైడ్ చేశారు. 50 మార్క్స్. 50 మార్క్స్ మరియు 50 మార్క్స్. ఫస్ట్ 50 మార్క్స్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అని ఉంటది. ఇండియన్ పాలిటీ. రెండో 50 మార్క్స్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అని ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అని ఉంటుంది. మిగతా 50 మార్క్స్‌లో ఎథిక్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా అనే చాప్టర్ నుంచి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇండియన్ పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా మొత్తం కూడాను 50 మార్కులు ఈచ్. 50 మార్క్స్ ఈచ్ ఉంటుంది సార్. సో 15 క్వశ్చన్లు మనకి ఆల్మోస్ట్ ఈ రెండింటి నుంచి 10 క్వశ్చన్లు, దీని నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. మీకు తెలిసిందే. ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు గవర్నెన్స్ అనేది చాలా యూనిక్ సబ్జెక్ట్. అండ్ ఈ పేపర్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. దిస్ పేపర్ ఈస్ ఎ వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్. 90 మార్క్స్ అనేవి మీరు టార్గెట్‌గా పెట్టుకోవాలి. 90 మార్క్స్ టార్గెట్‌గా పెట్టుకోవాలి. అంటే మినిమము 30 మార్క్స్ ఈచ్ పేపర్‌లో రావాలి. దీంట్లో 30 మార్క్స్‌కి ఇదిగోండి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా నుంచి 20 మార్క్స్ వస్తాయి. ఇదొకటి 30 మార్క్స్ వస్తుంది. సో ఇది మనకి స్కోరింగ్ అవుతుంది ఇక్కడ. సిమిలర్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ నుంచి 50లో 30 మార్క్స్ రావాల్సిందే. ఇండియన్ పాలిటీ చాలా ఈజీ. దీంట్లో నుంచి కూడా 30 క్వశ్చన్లు, 30 మార్కులు మీకు రావాల్సిందే. ఇది మనకి టార్గెట్‌గా 90 మార్క్స్ టార్గెట్‌గా పెట్టుకోండి. ప్రీవియస్ గ్రూప్ 1 మెయిన్స్‌లో మన మెంటర్‌షిప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇదే స్ట్రాటజీ చెప్పాను. వర్కౌట్ అయింది. వాళ్ళు ర్యాంకర్స్‌గా కూడా ఉండడం జరిగిందన్నమాట.